హాయ్ వ్యూవర్స్, ఇక్కడ నేను కొన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ని చూపించబోతున్నాను. మీకు వండుకోవడానికి టైం లేనప్పుడు ఒక యాపిల్, బనానా, కివి, ఆరెంజ్ లేదా కమల ఇలా ఫ్రూట్స్ని తీసుకొని కట్ చేసుకొని బౌల్లో వేసుకొని తినేయచ్చు. పప్పాయ, పరింది పండునైతే వేరే పళ్ళతో మిక్స్ చేయకూడదు. ఇంకా పరోటా, చపాతీ ఇలాంటివన్నీ పన్నీర్ కాంబినేషన్తో చాలా బాగుంటాయి. మా ఇంట్లో వాళ్ళకైతే పన్నీర్ కాంబినేషన్తో చపాతీ, పరోటా తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా పన్నీర్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. ఇదైతే హెల్దీ కూడా. వీట్ పరోటా హెల్దీ కూడా, మైదానైతే అవాయిడ్ చేయాలి. ఇంకా రాగి రోటీ అయితే చాలా హెల్దీ రెసిపీ. లంచ్లోకి, డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ కూడా. రాగి పిండిని తీసుకొని అందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు లేదా మునగాకు ఉంటే వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి వేడి నీళ్ళు వేసి పిండిని బాగా కలుపుకొని, ఆ తర్వాత ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకొని పెనం పైన వేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ మీడియం టు లో హీట్ మధ్యలో మంటనుంచుకొని కాల్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ కూడా. రాగిలో కాల్షియం ఇంకా చాలా విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇదైతే చాలా హెల్దీ కూడా. ఫైబర్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే సుండల్ ఇలాంటివి, స్వీట్ కార్న్ ఇలాంటివి ఇవ్వడం అయితే చాలా హెల్దీ. నేను ఇక్కడైతే వైట్ గ్రీన్ పీస్తో చాట్ లాగా చేస్తున్నాను. వీటి కోసం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి, కొన్ని ఆవాలు వేసి, జీలకర్ర వేసి, ఎండుమిర్చిని వేసి బాగా వేగాక ఆనియన్ని వేసి, కొంచెం కారం వేసి బాగా వేపుకొని మనం ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసి కలుపుకుంటే చాట్ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి అయితే పూరి ఇలాంటివి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే రెగ్యులర్గా కాకుండా అకేషనల్లీ చేస్తుంటాము. ఇంకా చికెన్ కర్రీ, ఈ రెసిపీ సండే మార్నింగ్ చేసేసామంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి, డిన్నర్లోకి కూడా ఈ కర్రీని యూస్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడం ఈజీ కూడా, తొందరగా అయితే అయిపోతుంది. ఈ కర్రీ రాగి ముద్దలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, పరోటాలోకి ఆల్ ఇన్ వన్గా యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా కిడ్స్ ఫేవరెట్ కూడా. ఈ కర్రీ అయితే కిడ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. గ్రేవీ కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ని వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇంకా మా కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అయితే ఎగ్ కర్రీ. ఈ కర్రీ కూడా చపాతీతో బాగుంటుంది, దోశతో బాగుంటుంది, ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా మా కిడ్స్ అయితే తినడానికి ఇష్టపడతారు. ఈ కర్రీ చేసేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ కూడా ఆల్ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు. రైస్, రాగి ముద్ద, చపాతీ, పరోటా అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా చపాతీ కాంబినేషన్లో లేడీస్ ఫింగర్ ఫ్రై, బెండకాయ ఫ్రై అయితే చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ఈ రెసిపీ అయితే ఈవినింగ్ డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయలు కట్ చేసేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రై చేసేసుకోవడం చాలా ఈజీ అండ్ చపాతీతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా హోమ్మేడ్ స్నాక్స్ అని చెప్పేసి రవ్వ లడ్డూలు, గవ్వలు ఊరి నుంచి అయితే పంపించారు. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే ఇవి తినడానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఇట్లాంటి రాగి ముద్ద, బెండకాయ కాంబినేషన్తో కర్రీస్, ఇంకా ఇలాంటి మునగాకు, ఇంకా కూరాకులు, ఇలాంటి కర్రీస్, ఆకుకూరలు ఇలాంటివన్నీ ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే తినట్లేదు. అసలు వీటిని తింటే అసలు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. పిజ్జాలు, బర్గర్లు అయితే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటాయి.